హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సర్వే నెంబర్ 70లో 684 గజాల ప్రభుత్వ స్థలంలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని జంబో మిషన్లతో కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణ భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండటంతో పవర్ సప్లై నిలిపివేశారు. హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అయితే హైడ్రా కొరడ జుల్పిస్తుంది. మనం చూసాం గత సంవత్సరంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి హైడ్రా సంస్థ ఏదైతే ఉందో ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ సమీపంలో ఉన్న 5 అంతస్తుల భారీ భవనాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం V6 స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు అయితే ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. కూల్చివేతలకు సంబంధించి అయితే అధికారులు ఇక్కడ భారీ భద్రత నడుమ కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు రాత్రి వేళ కావడంతో ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలకు సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్ కాంతులు ఉన్నాయో వాటి సమక్షంలోనే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. భారీ భవనం కావడంతో అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే ప్రాంతంలో మనం చూస్తున్నాం 5 అంతస్తుల భవనం అయినప్పటికీ కూడా మనం వెడల్పు కనుక గమనిస్తే 684 గజాల స్థలంలో ఈ యొక్క అక్రమ నిర్మాణం ఉండడంతో అయితే కూల్చివేత కొంత కష్టతరంగా మారింది. అంతేకాకుండా ఇటు రాత్రి వేళ కావడంతో అయితే అధికారులు ఇటు లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కూల్చివేతలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూల్చివేతలను మనం గమనిస్తే ఇటు అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క స్థలం ఉంటుందో ఈ యొక్క ప్రభుత్వ స్థలంగా గుర్తించినటువంటి అధికారులు గతంలో ఏదైతే GHMC ఈ యొక్క నిర్మాణాలకు అనుమతి లేదంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది గతంలోనే. అయినప్పటికీ కూడా ఏదైతే బిల్డర్ ఉన్నారో దీన్ని అక్రమ నిర్మాణాలను చేస్తూ ఉన్న క్రమంలో అయితే ఇటు అధికారులు వీటిని తొలగించేటువంటి ఒక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం భారీ జంబో ఇటాచ్ మిషన్తో అయితే కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూల్చివేతలను మనం గమనిస్తే అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క కూల్చివేతలకు ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే గత సంవత్సరంలో ప్రారంభమైనట్టు కూల్చివేతలు చాలా ప్రాంతంలో కూల్చివేతలు కొనసాగించడం జరిగింది. ఈ యొక్క నూతన సంవత్సరంలో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. హైడ్రా కూల్చివేతలు అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండానే కొనసాగుతాయి. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి యొక్క నిర్మాణాలను కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. హైడ్రా ఏదైతే అధికారికంగా జూలై నెలలో ప్రారంభం కావడంతో అయితే జూలై అనంతరం చేపట్టినటువంటి నిర్మాణాలతో పాటు ప్రభుత్వ స్థలం అని గుర్తించబడినట్లయితే సదరు కోర్టు నోటీసులను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని అయితే ఈ యొక్క కూల్చివేతలు చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఒక అక్రమ నిర్మాణం ఉండడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమీపంలో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల ఇటు స్తంభాలు కానీ ఇటు విద్యుత్ పోల్ సంబంధించినటువంటి సరఫరా కేబుల్స్ ఉన్న కారణంగా అయితే ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ఉదయం నుంచే అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ యొక్క కూల్చివేతలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూల్చివేతలు అన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ అధికారులు ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉంటారో ఉదయం వేళలో ప్రారంభించిన క్రమంలోనే వచ్చి కొంత అడ్డుకునే ప్రయత్నం చేసిన క్రమంలో వారిని పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి అధికారులు అయితే అనంతరం ఇక్కడ స్థానిక ప్రజలను కూడా దరిదాపుల్లో కూడా రాకుండా అయితే భారీ భద్రత నడుమ ఈ యొక్క కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. మన అయ్యప్ప సొసైటీ అనగానే గుర్తొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ నిర్మాణాలకు అనుమతి లేదు. చాలా ఈ ప్రాంతం అంతా కూడా కోర్టు కేసులలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే 100 ఫీట్లో ఉన్నటువంటి ఈ యొక్క సర్వే నెంబర్ 70లో ఏదైతే ఈ యొక్క అయ్యప్ప సొసైటీకి సంబంధించిన స్థలానికి సంబంధించినటువంటి ఇటు ప్రభుత్వానికి ఏదైతే కేటాయించిన స్థలం ఉందో ఆ స్థలాన్ని కబ్జా చేసి కూడా ఇక్కడ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ అధికారులు దృష్టికి రావడంతో ఈ యొక్క నిర్మాణం మనం గమనించవచ్చు. ఇటు G+5తో పాటు మనకు పెంట్ హౌస్ బిల్డింగ్ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కూడా సుమారుగా 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రారంభమై ఈ యొక్క అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ కూడా అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బిల్డర్ ఈ యొక్క నిర్మాణాలను కొనసాగించడమే ఈరోజు కూల్చివేత కారణం అంటూ కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. కూల్చివేతలను కనుక గమనించినట్లయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో
హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే అక్రమ నిర్మాణాలని గుర్తించిన అనంతరం వాటిపైన పూర్తి స్థాయిలో సర్వే జరిపి కూల్చివేయడంలో ఎక్కడ కూడా వెనుకడబోదంటూ ఇప్పటికే హైడ్రా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఈ కూల్చివేతలు అన్నింటినీ మనం గమనిస్తే అర్ధరాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగేటువంటి అవకాశం అయితే ఇక్కడ అయ్యప్ప సొసైటీలో కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ ప్రవీణ్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.